వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ ప్రపంచంలో ఐసీసీ పెను సంచలనానికి తెరలేపింది. ఇకపై వన్డే టీ20 ప్రపంచ కప్ లు మనం ఇప్పటి వరకు చూసిన ఫార్మాట్ లో జరగవు. ఐసీసీ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త రూల్స్, సరికొత్త ఫార్మాట్ ను తీసుకొచ్చింది. వన్డే ప్రపంచ కప్ లో సెమీ ఫైనలిస్టులను తేల్చడానికి సూపర్ 7 రౌండ్ ను, అలాగే టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 10 రౌండ్ ను ప్రవేశపెట్టారు. క్రికెట్ అభిమానులకు అత్యంత కిక్ ఇచ్చే విషయం ఏంటంటే, ఈ కొత్త రూల్స్ వల్ల భారత్ పాకిస్తాన్ జట్లు ఒకే ప్రపంచ కప్ లో ఏకంగా 3 సార్లు తలపడే గోల్డెన్ ఛాన్స్ ఉంది. స్కాట్లాండ్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మెగా మార్పులకు అధికారికంగా ఆమోదముద్ర వేశారు. మరి ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతోంది? జట్ల అర్హత విధానం ఎలా మారింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. క్రికెట్ చరిత్రను గమనిస్తే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. అలాగే టీ20 ప్రపంచ కప్లో భారత్ సంచలన విజయం సాధించి ఇప్పటివరకు 3 సార్లు ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా నిలిచింది. అయితే భవిష్యత్తులో జరగబోయే టోర్నీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇక ఎడిన్బర్గ్లో జరిగినటువంటి ఐసీసీ వార్షిక సమావేశంలో 2027 వన్డే ప్రపంచ కప్, అలాగే 2028 టీ20 ప్రపంచ కప్ల కోసం సరికొత్త ఫార్మాట్ను, కొత్త క్వాలిఫికేషన్స్ విధానాన్ని కూడా బుధవారం ఆమోదించారు. ఇక పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ సరికొత్త రౌండ్లను ఇందులో చేర్చారు. 2027 వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్ను పరిశీలిస్తే గనక అందులో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. కానీ టోర్నమెంట్ 3 విభిన్న దశల్లో జరుగుతుంది. మొదటి దశ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అత్యల్ప ర్యాంకుల్లో ఉన్నటువంటి చివరి 3 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడతాయి. ఇక వీటిలో ఒక జట్టు మాత్రమే తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మిగిలిన 2 జట్లు ఇంటికి వెళ్తాయి. ఇక రెండవ దశ సూపర్ 12. ఇప్పుడు మిగిలినటువంటి 11 జట్లతో ఈ క్వాలిఫై అయినటువంటి ఒక జట్టు కలిసి మొత్తం 12 జట్లుగా మారుతాయి. వీటిని ఒక్కో గ్రూప్లో 6 జట్లు చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. ఇక ప్రతి గ్రూప్ నుండి టాప్ 3 స్థానాల్లో నిలిచినటువంటి జట్లతో పాటు 2 గ్రూపుల నుండి ఓవరాల్గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన 7వ జట్టు తదుపరి రౌండ్కు వెళ్తాయి. ఇక మూడవ దశ సూపర్ 7. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గతంలో ఉన్నటువంటి సూపర్ 6 స్థానంలో ఇప్పుడు సూపర్ 7 వచ్చింది. ఈ 7 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో మొత్తం 21 మ్యాచ్లు ఆడతాయి. ఇందులో టాప్ 4 స్థానాల్లో నిలిచినటువంటి జట్లు ఇక సెమీఫైనల్స్కు చేరుకుంటాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇక ఈ కొత్త వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్ వల్ల క్రికెట్ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే సాంప్రదాయ ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య గరిష్టంగా 3 మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ గ్రూప్ దశలో ఒకే గ్రూప్లో ఉంటే గనక వారి మొదటి పోరు అక్కడే జరుగుతుంది. 2 జట్లు అత్యద్భుతంగా ఆడి సూపర్ 7 దశకు చేరుకుంటే గనక అక్కడ అన్ని జట్లు ఒకేదానికొకటి ఆడాలి. కాబట్టి భారత్ పాక్ 2 సార్లు తలపడతాయి. ఒకవేళ సూపర్ 7 తర్వాత 2 జట్లు టాప్ 4లో నిలిచి సెమీఫైనల్లో కానీ లేదా వేరువేరు సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్లో కానీ తలపడితే ఒకే టోర్నీలో 3 హై వోల్టేజ్ మ్యాచ్ను చూసే అదృష్టం అభిమానులకు దక్కుతుంది. ఇక 2028 టీ20 ప్రపంచ కప్ విషయానికి వస్తే గనక ఇక్కడ పాత సూపర్ 8 దశకు చెక్ పెడుతూ కొత్తగా సూపర్ 10 దశను ప్రవేశపెట్టారు. గ్రూప్ దశలో ఒక్కో గ్రూప్లో 4 జట్ల చొప్పున 5 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు ఇక సూపర్ 10 రౌండ్కు క్వాలిఫై అవుతాయి. ఇక ఈ 10 జట్లను 5 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విడదీస్తారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ప్రతి గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇక మిగిలిన 2 సెమీఫైనల్ స్థానాల కోసం ఐసీసీ 2 కొత్త ఎలిమినేట్ మ్యాచ్లను కూడా ప్రవేశపెట్టింది. ఒక గ్రూప్లో 2వ స్థానంలో నిలిచినటువంటి జట్టు మరో గ్రూప్లో ఇక 3వ స్థానంలో నిలిచినటువంటి జట్టుతో ఎలిమినేట్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో గెలిచినటువంటి జట్లు సెమీస్ టికెట్ సాధిస్తాయి. అలాగే 2028 టీ20 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ స్ట్రక్చర్ను కూడా ఐసీసీ సవరించింది. దీని ప్రకారం రీజనల్ క్వాలిఫైయర్స్ మరియు గ్లోబల్ క్వాలిఫైయర్స్ ద్వారా జట్లను ఎంపిక చేస్తారు. ఐసీసీ తీసుకొచ్చినటువంటి ఈ సరికొత్త విప్లవాత్మక మార్పులు క్రికెట్ను మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా చిన్న జట్లకు మరిన్ని అవకాశాలు ఇస్తూనే పెద్ద జట్ల మధ్య మ్యాచ్ల సంఖ్యను పెంచి రెవెన్యూతో పాటు అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఐసీసీ ప్లాన్ చేసింది.